హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే కానీ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. డే 3 మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అప్డేట్స్ చెప్తాను. మిడ్ నైట్ అప్డేట్స్ కూడా, ఇందులోనే మిడ్ నైట్ అప్డేట్స్ కూడా ఉంటాయి. ప్లీజ్ చూడండి. నిజంగా నాకైతే నవ్వి చస్తారండి, అంత ఫన్ ఉంటుంది రియల్లో. నాకు చెప్తుంటేనే ఫుల్ ఫన్ అనిపిస్తుంది. మీరైతే చాలా నవ్వుతారు. ఈ వీడియో చూసే మనకు మీరైతే చాలా నవ్వుతారు. అయినాక ఒక మనిషి నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా ఏమవుతుందో ఆలోచించకుండా ఉంటుంది ఒకరు మన సంజన గర్ల. నిజంగా చెప్తున్నా, ఆమెను చూస్తే మాత్రం ఫుల్ ఫన్. నాకైతే సంజనని చూస్తేనే నవ్వుతుంది. నిజం చెప్తున్నా, అంత మంచిగా హైలైట్ అనిపిస్తుంది. అతిగా ఆలోచించే మనిషి ఎవరంటే మనీష్. నిజంగా ఈ మనీష్ చాలా ఆలోచించి ఉట్టిగా వేస్ట్ చేసుకుంటుండేమో అని అనిపించింది నాకైతే. రియల్ ఎందుకు అంత ఆలోచిస్తున్నాడో తెలియదు నాకైతే. అరే మనీష్, ఎందుకు ఇంత ఆలోచిస్తున్నావు? చాట్ జీపీటీ కన్నా ఎక్కువ ఆలోచిస్తుంది మనీష్ అనుకోవచ్చు. ఇంకా తర్వాత మన సంజన గురించి మాట్లాడదాం. సంజన నవ్వి చావాలి రియల్. సంజన గారి గురించి మాట్లాడదాం. ఫస్ట్ మిడ్ నైట్ ముచ్చట్లు చెప్తాం. మిడ్ నైట్ ముచ్చట్లు కొన్ని విశేషాలు చిన్న ఉంటుంది. మిడ్ నైట్ విశేషాలు రీతు పవన్ కళ్యాణ్ ముగ్గురు మాట్లాడుకుంటారు. మీ దాంట్లో మేము కూడా దొంగతనం చేయొచ్చు, జాగ్రత్తగా ఉండండి అంటే ఏం దొంగతనం చేస్తా అంటే ఏమన్నా దొంగతనం చేయొచ్చు అని అంటారు. అది ఫన్ వేలా ఉంటుంది. తర్వాత ప్రియ పవన్ కళ్యాణ్ కూడా పవన్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటుండే ఏదో ఫన్గా మనీష్ అంటాడు. అప్పుడు ప్రియ ఫన్గా మనీష్ని అంటాడు. మనీష్ అస్సలు ఒప్పుకోడు. ఆ విషయంలో మనీష్ మున్న పవన్ కళ్యాణ్ని కూడా అట్లా అన్నావు అదే అని అంటే కళ్యాణ్ అంటాడు, ఆ విషయం తీయొద్దు ప్లీజ్, మీరు మాట్లాడుకోండి అని అంటారు. అది హైలైట్. ఇంకా డిమాండ్ పవన్ రీతుతోనే పులిహోర కలుపుతున్నాడు. అది మనకు తెలిసిందే, చాలా పులిహోర కలుపుతున్నాడు. ఆ పులిహోరలో వీళ్ళిద్దరికి ఏదో ట్రాక్ అయితే వచ్చేటట్టు ఉంది, పక్క ట్రాకే. మళ్ళీ ప్రియతోనే కూడా ఇంత పులిహోర కలపాలనుకుంటున్నాను, ప్రియ కలుపుతలేదు. లేదు మీరు నాకు బ్రో లాగానే అనిపిస్తారు, అదే ఇదని మాట్లాడుతుంటే అది మనకు తెలిసిందే. ప్రియ అది భలే అనిపిస్తుంది. ఇప్పుడు రీతు కూడా కళ్ళు పెద్ద చేసి పులిహోర కలుపుకుంటా నాకు ప్లేట్లు కడుగుంటా అదైతే సూపర్ అనిపిస్తుంది నాకైతే. ఇంకా కడుగని ఏదో స్క్రీన్ ప్లేస్ కోసం చేస్తున్నాను అనిపిస్తుంది. ఈ లవ్ ట్రాక్ బయటకు పోయినాక కూడా ఉంటుందని నేను చెప్పాను, ఎందుకంటే బయటకు పోయినాక ఉండదు, ఎవరి లైఫ్లో వాళ్ళు ఉంటారు ఏదో ఇరుకున్నప్పుడు. ప్రియ పవన్ కళ్యాణ్ కూడా కొంచెం ట్రాక్ నడుస్తుంది అనుకుంటే ఫ్రెండ్స్. ఓకే, పవన్ కళ్యాణ్ కూడా చెప్తుంటే అదే హైలైట్ అనిపిస్తుంటుంది. సంజన హరీష్ ఇద్దరు మాట్లాడుకుంటుంటారు, నడుచుకుంటూ మాట్లాడుకుంటుంటారు. ఈ నుంచి ఉంది చూడరా బాబాయ్ ఫన్నే నవ్వి చేస్తారు. హరీష్ సంజన ఇద్దరు మాట్లాడుకుంటారు. హరీష్ గారు సంజన శ్రీజకు చాలా యాష్గా మాట్లాడుతుంది అంటే చాలా యాష్గా మాట్లాడుతుంది అమ్మాయి. ఎందుకు అట్లా మాట్లాడుతుంది అంటే హరీష్ అంటారు, మాటలు అట్లనే మాట్లాడతారు కానీ చాలా మంచి అమ్మాయి. నిజంగా హరీష్ గారు కొన్ని విషయాల్లో చాలా మంచిగా మాట్లాడదు. అమ్మాయి చాలా మంచిది, అట్లా ఏముండదు అని అంటుంది. అయితే ఏమో కానీ చాలా యాష్గా మాట్లాడుతుంది, అట్లా ఉండొద్దు, అట్లా అస్సలు ఉండొద్దు అని అంటుంది. సంజన అని పేరంటే నవ్వుతుంది నాకు. తర్వాత సంజన ప్రతిదానికి ఏదో విచిత్రంగా ఆలోచిస్తుంటుంది. పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా గేమ్ ఆడాలి కదా మనం, ఇక్కడ వచ్చేది అందుకే కదా, కరెక్ట్ మాట్లాడాలి హరీష్ గారు అని అంటారు. అయితే ఏమో కానీ అమ్మాయి చాలా మంచిదని చెప్తుంటుంది. అది అయితే అందరికి ఒకటే రాని ఈ సంజన గలరాని అని అంటుంది. అమ్మో నవ్వుతుంటుంది. సంజన హరీష్ గురుగారు అంటది. గురుగారు సంజన హరీష్ అంటాడు, నన్ను గురుగారు అనకండి, మీకన్నా ఏజ్లో నేను చిన్నవాడిని, గురుగారు అనకండి, హరీష్ అని పిలవండి చాలు అని అంటాడు. ఈ హరీష్ ఒక్కొక్కసారి ఏందో విచిత్రంగా ఆలోచిస్తాడు అనిపిస్తుంది నాకు. ఎగ్గు విషయంలో ఎందుకండి అట్లా చేశారు ఫన్నా అంటే, నేను ఫన్గా చేశాను, నాకు మళ్ళీ ఒక్క వర్క్ ఇవ్వలేరు, ఏమి ఇవ్వలేరు, మళ్ళీ నేనేం చేయాలి? ఏం చేయకుండా ఈ హౌస్లో ఎలా ఉండగలుగుతామండి? ఏదో ఒక ఫన్ చేయాలిగా, ఏదో ఒక గేమ్ ఆడాలి కదా అనుకునే నేను అట్లా చేశానండి, తప్పు అయితే అనుకోకండి అది ఇదని చెప్తుంటుంది. ఫుల్ ఫన్ అనిపిస్తుంది నాకైతే ఆ విషయం. తప్పుగా అనుకోవద్దా, మళ్ళీ ఎగ్గు తిన్నా అని చెప్పొచ్చు కదా అంటే అది నేను నా గేమ్ నేను ఆడిన ఫన్ అంటే మళ్ళీ ఎగ్ ఎందుకు తింటారంటే అది ఫన్నా, అది అంతమంది గొడవ అయింది కదా, గొడవ అయితే ఫన్ అని అంటారు ఏంటంటే అంటే ఫన్ అని వాళ్ళు ఫన్నే కదండి,
పండుగనే నేను తిన్నాను, అది అంత గొడవ అంత అంత గొడవ అవుతుంటే మీరు కాముషి ఎందుకుంటారండి, తిన్నా అని చెప్పొచ్చు కానీ నేనేం తింటాండి, అది నా గేము అని అంటాడు. అది హైలైట్ అనిపిస్తుంది. సంజన అంటది, భరణి గారు ఏంటండి నన్ను ఫిట్టుగా లేరని అంటారు అని అంటారు. ఫిట్టుగా లేనని అంటారు. ఎగు వెనక హరీష్ గారు ఏవి గేమ్ అయితే నేను స్టార్ట్ చేశాను, ఇంకా చిన్న పిల్ల నాకు సిగ్గు లేదు అన్నా కూడా నేను కాముష్ ఉన్నా, స్ట్రాటజీస్ అట్లానే అనే హైలైట్ అంటుంది. ఆ విషయం అయితే నాకు ఫుల్ ఫన్ అనిపించింది. నిజంగా కామెడీ. షష్ఠి కూడా నీకు సిగ్గు లేదా అని అంటుంది. సిగ్గు లేదా అని చిన్న పిల్ల అన్న కూడా నేను అస్సలు పట్టించుకోలేదు, అట్లనే ఉన్నాను నేను అని చెప్తుంటే అది హైలైట్ అనిపిస్తుంది. తనుజ బాత్రూంలో అందరూ వచ్చి స్విమ్మింగ్ పూల్ అందరు దొంగిటారు, అది ఆడుకుంటుంటారు. ఆ విషయంలో తర్వాత జరుగుతుంది జాగ్రత్త అంటారు. డిమాండ్ పవన్ హరీష్ మాట్లాడుకుంటారు. డిమాండ్ పవన్ మాట్లాడుకొని మనకు పాలు అవన్నీ చాలా వచ్చాయి కదా, ఆ పాలన్నీ వచ్చాయి కదా, కొంచెం వాళ్ళకి ఇస్తే అంటే ఆ వేళ మాట్లాడతాడు, వాళ్ళకి కొంచెం ఇస్తే బాగుంటుంది కదా అంటే పొద్దున్న ఇచ్చేద్దాం అంటే పొద్దున్న వరకు మురిగిపోతాయని అంటారు. ఇంకా అందరూ ఒప్పుకుంటారు. మన సీత ఎవరు, మనీష్ అస్సలు ఒప్పుకోడు. ఆ మనీష్ ఎందుకు ఒప్పుకోవడం అర్థం కాదు. ఇంకా వద్దన్నారు కామోష్ ఉన్నారు. అది అయిపోయింది. తర్వాత సంజన హరీష్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటుంటారు. అయితే పాల ప్యాకెట్ల గురించి సంజన హరీష్ ఎగ్గు తీసుకోవడం గొడవలైన అవన్నీ కరెక్టే కదా అని ఎగ్గు నేను తీసుకున్నది అది పనివేళ తీసుకున్నా అండి అంటే హరీష్ అందరు చెప్తే అందరు పడి నవ్వుతుంటారు సంజన చేసి ఫన్కి. హరీష్ గారు భరణి గారు డిమాండ్ పవన్ని నామినేట్ చేసినప్పుడు నాకు అస్సలు నచ్చలేదండి, ఎందుకండి అని అంటే అతను ఎంతో క్యూట్గా ఉంటాడు, అబ్బాయి చాలా మంచోడు, అట్లా ఎందుకు చేశారండి అని అంటారు. తర్వాత భరణి గారికి టీ ఇవ్వాలని అనుకుంటారు కానీ టీ అసలు ఎవరు ఇయ్యరు, అందరూ ఒప్పుకుంటారు కానీ ఈయన ఆడుకోరు. ఇమాన్యుయల్ దొంగతనం చేసిన నుంచి నేను కొన్ని న్యూస్ చెప్తాను ఫన్నుగా అట్లా అని చెప్తాడు. అయితే సరే అని అంటారు. అయితే ఫస్ట్ నేను న్యూస్ రిపోర్టర్ అందరు కూర్చుంటే నేను న్యూస్ రిపోర్టర్ని ఎట్లా చెప్పాలో అని చెప్తాను అని అంటారు. అదే ఓకే అంటారు. ఫస్ట్ బిగ్ బాస్ హౌస్లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనంలో గుడ్డు దొంగతనం చేసింది సంజన గారు అంటే అందరు నవ్వుతారు. ఆమె అయితే ఏమనదు, ఆమె కూడా నవ్వుతుంది. సూపర్ అనిపించింది. ముగ్గురిని బ్యాడ్ చేసింది, ఆ గుడ్డు ముగ్గురిని బ్యాడ్ చేసింది అని అంటాడు. అది ఎవరిని బ్యాడ్ చేసింది, రామ్ భరణ్ని తనుజని బ్యాడ్ చేసింది. ఆమె గుడ్డు తిన్నగాడికి తిన్నది, అందరిని బ్యాడ్ చేసింది. తర్వాత శ్రీజ వచ్చి మాట్లాడుతుంది. మీరు చాలా హ్యాష్గా మాట్లాడుతున్నారు శ్రీజ, గేమ్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది, ఇంత హ్యాష్గా మాట్లాడితే ముందు ఇంకెలా హ్యాష్గా మాట్లాడతారండి అని మాట్లాడుతుంది. నేను హ్యాష్గా ఏం నాతో ట్రావెల్ చేస్తే తెలుస్తా అంటే లేదు మీరు యాష్గానే మాట్లాడతారు, అస్సలు ఎవరి గురించి పట్టించుకో అట్లా మాట్లాడుతుంటారు. హైలైట్ అనిపిస్తుంది నాకైతే. అయినాక కళ్యాణ్ మనీష్ ఇద్దరు కొంచెం బరువుంటారు, ఆయన కూర్చుంటారు. అయినాక హరీష్తో కూర్చొని చెప్తుంటారు, ఈ అమ్మాయి సంజన అంటే నేను గేమ్ ఇంకా మొదలు పెట్టలేనండి, ఇంకా మొదలు పెట్టాలి అని అంటుంది. గేమ్ ఇంకా గేమ్ మొదలు పెట్టలేదంట అని అందరికీ చెప్తుంటే అందరు ఫుల్ పడి మేడం మీరు గేమ్ మొదలు పెట్టలేరా, గుడ్డు సంగతనం చేసి ఇల్లంతా గోల చేసినావు కదా అని అట్లా అంటుంటుంది. అది హైలైట్ అనిపించింది నాకైతే, సూపర్ అనిపించింది. హౌస్ అంతా ఎంజాయ్ చేస్తున్నారు, ఆమె మాటలకు మాత్రం సూపర్ ఎంజాయ్ చేస్తున్నారు. నిజంగా నేను నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఇట్లనే ఉంటాను నేనైతే. అయితే ఈ మనిషి అన్న నీకు ఒక మాట ఇస్తున్నా, ఇప్పటి నుంచి నేను సంజన గారు మెంటర్ని, ఇప్పటి నుంచి ఎలాంటి దొంగతనం జరగదు, అని అంటుంటుంది. నీకు మాట ఇస్తున్నా మనిషి అన్న అని ఎవరు ఇమాన్యుయల్ చెప్తే సంజనేమంటుంది, అరే ఎందుకు మాట ఇచ్చినవరా నువ్వు ఇప్పుడే, నేను ఎవరు మాట ఇవ్వమన్నాడు, నేను చెయ్యనని నేను మాట ఇవ్వలేదు అంటే ఇంకా దొంగతనాలు ఉన్నాయి అంటూ అంటే అవును ఉన్నాయి అంటే అదే అమ్మ మేడం
నువ్వు దొంగతనం అన్నా చేసుకో, ఏమన్నా చేసుకో, నన్ను మాత్రం ఎలకన చేయకు మేడం, నీకు ప్లీజ్ నీకు దండం చేస్తాను అంటుంది. నిన్ను ఎందుకు ఎలకన చేస్తారా అంటే, నువ్వు చేసి నన్ను ఇరికిస్తే నన్ను పట్టుకొని వీళ్ళందరూ కొట్టినా కొడతారు మేడం, అట్లా ఉంది అని అంటే, ఈమె టెన్నెంట్గా ఉంటేనే ఇంత చేస్తే ఓనర్గా ఉంటే ఇంకెంత చేస్తారు ఒకసారి ఆలోచించండి. ఆ బెడ్ తీసి ఇక్కడ పెడుతుంది, ఈ బెడ్ తీసి అక్కడ పెడుతుంది, ఎంత ఇల్లు అంతా రచ్చరా చేస్తావు, ఫుడ్ అంతా నాశనం చేస్తుందో ఏం చేస్తుందో, బిగ్ బాస్ పంపించిన ఫుడ్ అంతా ఈమెక కావాలని అట్లా చేస్తుందేమో అని అంటారు. అయితే ఈమె అంతమంది అంత న్యూస్లు అట్లా అంటే చెప్తుంటే ఒక్క మాట నాకు నిజంగా ఎంత స్వీట్రా బాబు. నిజంగా ఫస్ట్ ఆమెను ఏంద్ర బాబు ఈమె గోల అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఆమెతో వచ్చి అందరు పాజిటివ్ ఎంత పాజిటివ్ అంటే నిజంగా పాజిటివ్ ఉంది ఆమెకైతే. నిజంగా అందరూ నాకైతే సంజనని చూసి ఫుల్ కామెడీ అనిపిస్తుంది, ఫుల్ నవ్వు వస్తుంది ఫ్రెండ్స్. ఏమని అనుకున్నా నాకు వచ్చేంత నవ్వు నిజంగా ఎవరికి రాదు, మరి అంత ఫన్. నిజంగా చీర కట్టుకొని కూర్చుంటుంది, అమ్మా ఇమేనంట, అమ్మ చీర కట్టుకుందంటే ఇంకా జరుగుతుంది అనుకోని, ఇంకా ఏదో తొగుతుందని జరుగుతుంది. ఎక్కడ అక్కడ జాగ్రత్త పెట్టుకోండి, దొంగతనం అయితే చాలా జరుగుతుంది, దొంగతనం అయితే జరుగుతుంది ఈసారి. మేమైతే బాధ్యులం కాదని అంటారు. అదైతే హైలైట్ అనిపించింది. అయినాక ఇంకా అంటుంటాడు, అదే ఇది కదా మనకు కావాల్సి, మనీష్ అంటాడు. మనీష్ ఇద్దరు కూర్చుంటారు, ఏంది బ్లాక్ శారీ కట్టుకొని భలే కూర్చున్నారు మేడం అంటే, ఏదో ఇట్లా మంచిగా అనిపించింది అంటే, మీరు మనీష్ కూడా అంటారు, మీరు శారీ కట్టుకున్నారంటే ఏదో ఒకటి చేసేసారని అనుకున్నారంటే, అట్లానే ఏం లేదు, నాకేం పని లేదు, ఏదో ఒకటి ఇట్లా చూద్దామని అట్లా కట్టుకున్నా అంతే అని అంటారు. అది హైలైట్ అనిపిస్తుంది. నిజంగా ఏమన్నా ఫన్నా, నిజంగా సంజన గారిలో ఏమన్నా ఇమాన్యుల్ ఎంత మాట్లాడినా కూడా ఒక్క మాట అన్నది చూడండి రా బాబు, అదిరా నాయన, ఇట్లా ఉండాలిరా బాబు మనుషులు అనిపించింది. నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా ఏమవుతుంది బయట ఏం జరుగుతుందని అస్సలు ఆలోచించారు. 14 మెంబర్స్ ఒకతోనుంటే సంజన ఒక్కతే ఆమెకు నచ్చిన ఆమె చేసుకుంటూ పోతుంది. అదిరా నాయన బిగ్ బాస్ హౌస్లో నిజంగా ఏమన్నా పన్నా. నేను ఇంకా గేమ్ స్టార్ట్ చేస్తే ఇంకా వేరే అయిపోతుంది అని అంటే, మేడం మీరు గేమ్ స్టార్ట్ చేయలేదు, మీరు గేమ్ స్టార్ట్ చేయలేరా, గేమ్ స్టార్ట్ చేయలే అంటేనే ఆశ్చర్యవాలి. మీ అంత గేమ్ నిజంగా ఎవరు ఆడారనుకో, ఈ 14 మెంబర్స్లో ఎవరైనా గేమ్ స్టార్ట్ చేసిందంటే మీరే. ఫస్ట్ రోజు షాంపులతో గొడవ చేసి ఇల్లంతా నాశనం చేసేవి, అది అట్లా అయిపోయాయి. తర్వాత ఈరోజేమో ఈ గొడవ. ఏం మేడం మీరైతే దేవుడా, మీ గురించి ఎంత చెప్పినా తక్కువనే మేడం. ఆయన నిజంగా సూపర్ అనిపించింది, నిజంగా సూపర్ ఆయన. నిజంగా అనుకుంటారేమో కానీ అట్లా పాజిటివ్గా ఎంతమంది ఏమన్నా కూడా పాజిటివ్గా అందరు దృష్టిలో మంచిగా అయిపోయింది. నెగిటివ్ ఉన్న ఒక పర్సన్ పాజిటివ్ అయిపోయింది తెలుసా. ఎంతమంది ఏమన్నా కూడా పట్టించుకోకుండా ఆమెకు నచ్చినట్టు ఆడుకుంటా. ఆమె స్ట్రాంగ్ అంటూ ఒక 5 months బేబీని వదిలేసి వచ్చి ఉంటుందంటే ఆమె అంత స్ట్రాంగ్ ఎవరు లేరని నేనైతే అనుకుంటా. రియల్ చెప్తున్నా, అంత స్ట్రాంగ్ ఉండి అంత మంచిగా గేమ్ ఆడుకుంటా, అంత మంచిగా. నాకేదైనా ఏమైనా ఉంటుంది, అయ్యా ఈమెకి ఏమైనా పని అయ్యా 24 గంటలు అందరిలోనే పని చేస్తారు నాకు ఏంటబ్బా, లేకపోతే ఈమె వల్ల అందరం నరకం చూడాల్సి వస్తుంది, అందరం కొట్టుకొని సావాల్సి వస్తుంది రా నాయన, ఈమెకి ఏదో ఒక పని అండప్పా అని అడుగుతాడు ఈమె. అది సూపర్ అనిపించింది నిజంగా హైలైట్. మీకు సంజన అది నచ్చిందా నచ్చలేదో ప్లీజ్ కమెంట్ చేయండి. నాకైతే ఫుల్ ఫన్ అనిపించింది, ఫుల్ నిజంగా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే కానీ ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేస్తారు. బాయ్ ఫ్రెండ్స్.